ఈ కథ పూర్తిగా విను. క్రోకడైల్ మీట్ ఎక్కువ తింటుంది కదా, సో దాని పళ్ళ మధ్య మీట్ ఇరుక్కుంటుంది. దానంతట అది శుభ్రం చేసుకోలేదు. మీట్ ఎక్కువసేపు పళ్ళ మధ్య ఇరుక్కుంటే దాని పళ్ళు తొందరగా పుచ్చిపోయి రాలిపోతాయి. తొందరగానే క్రోకడైల్ చచ్చిపోతుంది. అందుకనే రోజుకి కొన్ని నిమిషాలు అది నోరు బాగా తెరిచి పడుకుంటుంది. దగ్గరలో ఉన్న పక్షులన్నీ దాని నోట్లోకి వాలి పళ్ళ మధ్య ఇరుక్కున్న మీట్ని తీసుకుని తింటాయి. అలాంటి ఒక పక్షి ఎగురుకుంటూ వచ్చి జింకకి చెప్పిందంట, తెలుసా, క్రోకోడైల్ చాలా మంచిది, ప్రతిరోజు మాకు తిండి పెడుతుంది అని. జింక చెప్పిందంట, మొన్నే నా బిడ్డని చంపేసింది, నా కళ్ళ ముందే నా బిడ్డని తినేసింది, దాని మంచిదంటావేంటి అని. ఆ పక్షి వాదిస్తుంది, లేదు అలాంటిది నేను నోట్లోకి వెళ్ళి కూర్చుంటున్నా, నన్నేం చేయట్లేదు అని. బేసికలీ జీవితంలో క్రోకోడైల్ లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్వలాభం కోసం కొంతమందికి సహాయం చేస్తూ ఉంటారు. ఎవరైనా వచ్చి జింకలాగా వాళ్ళ కష్టాలు చెప్పుకున్నప్పుడు నమ్మడం నమ్మకపోవడం వేరే విషయం. కనీసం విని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఒకళ్ళకి మంచిగా ఉన్న వాళ్ళు వేరే వాళ్ళతో చెడుగా ప్రవర్తించగలరు అనే సత్యం తెలుసుకుంటే బాగుంటుంది. చిన్న కథ నచ్చిందా?